హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అర్చన, గైనకాలజిస్ట్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ముందే ప్రొటెక్టివ్గా వేసుకునే ఒక రకం టీకా వ్యాక్సిన్ అంటే. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే, యాక్చువల్గా ఇది మనము స్త్రీలలో అయితే సర్వైకల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్స్కి, పురుషుల్లో అయితే కామన్గా పెనైల్ క్యాన్సర్, అందరిలోనూ యానల్ క్యాన్సర్ అంటే మలద్వార క్యాన్సర్, వీటన్నిటికీ ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఇందులో ఏమంటే హెచ్పివి వైరస్లో కొన్ని రకాల సీరోటైప్స్ ఉన్నాయి. ఇందులో హై రిస్క్ సీరోటైప్స్ ఒక 2 రకాలు ఉన్నాయి, లో రిస్క్ సీరోటైప్స్ మిగిలినదన్నమాట. ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ కూడాను 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మోస్ట్ కామన్గా ఉన్న 4 రకాల సీరోటైప్స్కు ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి, లేదు 9 రకాల సీరోటైప్స్కు ప్రొటెక్షన్ ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా వేసుకోవచ్చండి. ఈ మోస్ట్ కామన్ వే 85 నుండి 90% జబ్బులకు కారణం అన్నమాట. సో ఫస్ట్ ఈ 4 సీరోటైప్స్ కు ప్రొటెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఎవరికి వేసుకోవాలి, ఎన్ని డోసులు వేసుకోవాలి అనేది చాలా మందికి ఉన్న అనుమానం. ఇది 9 నుండి 14 సంవత్సరాలు ఉన్న పిల్లలకు, అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి హెల్ప్ఫుల్ అండి ఈ వ్యాక్సిన్. ఆ వయసు పిల్లలకైతే 2 డోసులే సరిపోతాయి. అదే 26 సంవత్సరాల వయసు, 14 నుండి 26 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకైతే 3 డోసులు వేసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైనా కూడా సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ కాకముందే వేసుకోవడం వల్ల ఇది చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమంటే, చాలా మంది ఏమనుకుంటారు, వ్యాక్సిన్ వేసుకున్నాం కదా, సో మనకు ప్రొటెక్షన్ ఉంటుంది, సో మనకు రెగ్యులర్ గా చేసుకునే స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అవసరం లేదు అనుకుంటారు. కానీ ఇది చాలా పొరపాటు అండి. స్క్రీనింగ్ టెస్ట్, ముఖ్యంగా స్త్రీలలో ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రం కంపల్సరీగా చేయించుకోవాలి. వ్యాక్సిన్ వేసుకున్నాము అన్న ఆలోచనలో ప్యాప్స్మియర్ చేయించుకోకుండా ఉండడం అనేది మంచిది కాదు. నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నంటే, వ్యాక్సిన్ అనేది ఎంత తొందరగా వేసుకుంటే అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లల్లో వేసుకోవడం చాలా ముఖ్యము. వేసుకున్న తర్వాత కూడాను ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. దానికి వ్యాక్సిన్ వేసుకున్నామని దీన్ని నెగ్లెక్ట్ చేయడం అనేది పెద్ద పొరపాటు అవుతుందండి. సో చిన్న పిల్లలకు ప్రతి పేరెంట్స్ ఈ విషయం తెలుసుకొని పిల్లలకు వ్యాక్సిన్ వేయించండి. అట్ ద సేమ్ టైం రెగ్యులర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ మాత్రం మిస్ చేయకుండా ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.